వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోనికా కిచెన్స్ అండ్ బ్యూటీ. అందరికీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి అంటే ముగ్గులే కదా, అలాగే మా ఇంట్లో కూడా పొద్దున్నే ముగ్గులు అయితే స్టార్ట్ అయిపోయి ఫైనల్లీ అందరం కోతులం అయితే కలిసి ముగ్గునైతే కంప్లీట్ చేసాం. ఇంతకీ మా ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముగ్గు అయిపోయిన తర్వాత గొబ్బెమ్మలే కదా, గొబ్బెమ్మలకు కూడా మేము ఇక్కడ రెడీ చేస్తున్నాము. మేమైతే ఇలా సింపుల్గా గొబ్బెమ్మలు అయితే చేసి పెడతారు. మరి మీరు ఎలా చేసి పెడతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సంక్రాంతి అయితే స్వీట్తోనే స్టార్ట్ అయిపోతుంది. మా ఇంట్లో అయితే మేమైతే పాయసం చేసింది అమ్మ అయితే. తర్వాత ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి చిన్న రీల్ తీసుకుందామని చెప్పేసి పైకి అయితే వచ్చేసాము. రీల్ కంప్లీట్ అయిన తర్వాత లంచ్ చేసేసి బయటికి అయితే వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. అమ్మ వాళ్ళ చేను దగ్గరికి అయితే వెళ్ళి వద్దామని చెప్పేసి అందరం కలిసి బయలుదేరుతున్నాం. ఇంతటితో వీడియో అయిపోలేదండి, వీడియో కంటిన్యూ ఉంటుంది. సో ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇక్కడ అమ్మ వాళ్ళ పొలం దగ్గర అనమాట. అందరికీ హాలిడేస్ ఇంకా పండుగలు ఉంటాయి. పొలం దగ్గర పని చేసే వాళ్ళకి మాత్రం ఏ పండుగలు ఉండవండి. వాళ్ళు ఎప్పుడు పాపం కష్టపడుతూనే ఉంటారు. పండుగని చూడకుండా ఈరోజు కూడా పని చేయడానికి అయితే వచ్చారు. మేము కూడా అమ్మ వాళ్ళు ఉండి ఈరోజు వద్దులే పండగ కదా అన్నారు. కాకపోతే వాళ్ళైతే వచ్చారు. పని చేసుకుంటేనే డబ్బులు వస్తాయి కదా, మాకు ఇప్పుడే కదా అని చెప్పేసి వాళ్ళైతే పండగని కూడా చూడకుండా పని చేయడానికి అయితే వచ్చారు. ఇక్కడ పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత ఎంజాయ్ చేస్తారని. ఫుల్ హ్యాపీ అయితే అయ్యారంట. బాగుంది మమ్మీ అని చెప్పేసి ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నారు. అక్కడ నుంచి మేము మా బాబాయ్ వాళ్ళ పొలం దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ బాబాయ్ వాళ్ళ పొలంలో అయితే ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది. సరే అక్కడ కూడా చూసి వద్దామని చాలా రోజుల తర్వాత అయితే నేనైతే ఇక్కడ పొలం దగ్గరికి అయితే వచ్చిన. ఎక్కువ మాత్రం నేను రానండి, ఏదో ఎప్పుడప్పుడు వస్తుంటాను. సరే చూసి వద్దామని చెప్పేసి నేను కూడా బయటికి వచ్చిన. పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు కాబట్టి వాళ్ళని కూడా తీసుకొని బయటికి అయితే వచ్చిన. వాళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేసిరు. ఇక్కడ మా వాడు పుష్ప మూవీలో డైలాగ్ ఉంటుంది కదా, అదే దమ్ముంటే పట్టుకో చెక్కవత్త ఏదో ఉంది కదా, ఆ డైలాగ్ చెప్తుండు. వాడంతా పైకి ఎక్కి ఇసుకతో కూడా ఫుల్ ఆడిర్రు. వద్దురా అంటే కూడా వినలేదు, అట్లే ఆడుకుంటూ కూర్చున్నారు. ఇక్కడ వాడిని ఒక ఆట ఆడిస్తున్నారు. వాడు చెప్తే వింటలే, అందరు కళ్ళల్లో మట్టి కొడుతున్నారని చెప్పేసి వాడిని అక్కడ గట్టిగా కట్టేసినట్టు అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడే కదండి పిల్లలు ఎంజాయ్ చేసేది. తర్వాత అవి అంటే అసలు వాళ్ళు ఎంజాయ్ చేయలేరు కదా, కట్టేసినట్టే ఇంట్లోనే ఉంటారు. సో అప్పుడప్పుడు ఇలా బయటికి తీసుకొస్తూ ఉంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి తీసుకొని వచ్చాము. అండ్ ఇంటికి రిటర్న్ అయ్యే టైంలో ఇక్కడ మైసమ్మ ఉంటుంది, అక్కడ కూడా మొక్కేసి మేమైతే ఇంటికి రిటర్న్ వెళ్ళిపోయాము. మేము ఇంటికి వచ్చేటప్పుడు మాకు ఇక్కడ పుంజు అయితే కనిపించింది. మా చెల్లి ఉంది, అక్క వీడియో తీసుకో అన్నది. నేను వద్దులేవే అన్న కూడా ఈరోజు పండుగ టైం కదా, అది వీడియో తీసుకుంటే అని చెప్తే తీసేసి మమ్మల్ని అయితే వీడు లక్కీగాడు వదిలేయమంటూ పాపం బాగా రిక్వెస్ట్ చేసింది. కానీ పిల్లలు మాత్రం కట్ చేస్తున్నాడు అని చెప్పేసి మేమైతే ఇక్కడ కట్టేసుకొని ఉన్నాము. విడవలేదు అసలు. అండ్ తర్వాత పిల్లలకి ఈరోజు భోగి పండ్లు పోద్దామని చెప్పేసి చిన్నగా డెకరేషన్ చేద్దాం అనుకొని ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాము. కాకపోతే ఫ్లవర్స్ అయితే పెట్టేసరికి లేట్ అయిపోతుందని ఇట్లా చిన్నగా డెకరేషన్ అయితే చేసాము. ఇంట్లో ఉన్న వాటితోనే చేసాము, బయట నుంచి ఏం తీసుకురాలేదు. ఇంట్లో ఉన్న వాటితోనే ఇట్లా అడ్జస్ట్ చేసాము. అసలు అనుకోకుండా డెకరేషన్ అయితే చేసుకుందాం అని చెప్పేసి అట్లా చిన్న చేసాం. ఇంతకీ మా డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పాపనైతే రెడీ అయిపోయింది. అండ్ వీడికి మాత్రం బాగా ఆడి అలసిపోయాడు, పడుకుంటాడు అనుకున్నాను కానీ పడుకోలేదు. మళ్ళీ లేచి మళ్ళీ ఆడుకున్నాడు. తిను మా చెల్లి వాళ్ళ కూతురు బాగా క్యూట్ ఉంది కదా, ముచ్చట పెడతా ఉంది. సో వీడియో తీసుకున్నాను నేను ఇక్కడ కూడా. అండ్ ముగ్గురికి ఇక్కడ భోగి పళ్ళు పోద్దాం అన్నట్టు ముగ్గురిని అయితే కూర్చోపెట్టినాము. చిన్నదైతే అస్సలు ఉండలేదు, బాగా ఏడుస్తుంది. అంటే నైట్ టైంలో నిద్రపోయే టైం అనమాట దానికి. ఆ టైంలో అస్సలు ఉండలేదు, బాగా ఏడ్చింది. సరే ఫస్ట్ టైం కదా పోద్దాం అన్నట్టు ఏదో అలా ట్రై చేసి కూర్చోపెట్టాం, కానీ బాగానే సతాయించింది. ఫైనల్గా మా భోగి పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాము.
ఇక్కడ అందరం కలిసి భోగి పళ్ళు అయితే పోస్తాము. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి భోగి పళ్ళు పోస్తే దిష్టి అనేది పోతుందంట అండి. సో కాబట్టి అందరం చిన్న నుంచి పెద్ద వరకు అందరం భోగి పళ్ళు అయితే పోసాము. పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసిర్రు. ఆ పళ్ళు కానీ ఫ్లవర్స్ కానీ అవన్నీ పడుతున్నప్పుడు వాళ్ళకి చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిర్రు. ఇటు సైడ్ 3 times. ఇక్కడ ఒకరి తర్వాత ఒకరమైతే మేము భోగి పళ్ళు పోసాము. మా సిస్టర్స్ అన్నమాట. అండ్ మా పాప కోస్తుంది, మా చెల్లి కూడా. ఇక్కడ వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి. ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. చాక్లెట్ దొరికినాయి ఇంకా ఉక్కుతున్నాడు. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.
ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.